వాళ్ళతో భారీ స్వాగతం. సో మొత్తానికి ఖమ్మం మీద కాన్సన్ట్రేట్ చేశారండి కేటీఆర్ గారు ఖమ్మం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అంటే వార్త సారాంశం ఏంటి, కేటీఆర్ గారి సభకి వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జెండాలు కట్టుకొని వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు అనేది. జనరల్గా శత్రువులకు శత్రువు మిత్రుడు, మరి దీంట్లో పెద్ద ఫార్ములా మరింత రోజు రోజుకి బలపడుతుంది. అంటే వాళ్ళ బంధం ఇప్పుడు కాదు ఎప్పుడో బలపడి ఉంది. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి బంధం ఎలా ఉందో పెద్దగా అది రాజకీయ అవసరాలను బట్టి కొంచెం అట్లా ఉండేది తప్ప, కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి బంధం చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది అని అంటే ఆఫ్ ది రికార్డ్, అంటే బయట జరిగే డిస్కషన్స్లో వాళ్ళ విహారయాత్రలకి ఫ్యామిలీస్ కలిసే వెళ్తారని, వాళ్ళ వ్యాపారాలు చాలా దగ్గర కలిసి నడుస్తున్నాయని, అట్లాగే ఆర్థిక వ్యవహారాలు కూడా ఇద్దరికి కలిసే చాలా ఉన్నాయని, వాటితో పాటు రాజకీయ పరంగా లేక ఇతర అంశాల పరంగా కూడా కొంత కలిసి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. అందుకని వాళ్ళిద్దరి యొక్క బంధం చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ చంద్రబాబు నాయుడు గారి శత్రువు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారి శత్రువు. మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు బాగుంటారనే ఒక అభిప్రాయం. ఇక్కడ మరి వాళ్ళిద్దరూ ఒక 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 లైన్లో ఉన్నప్పుడు మేమిద్దరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి కదా అనే దాంతో వీళ్ళిద్దరు ఇంకొంచెం ఎక్కువగా స్ట్రాంగ్గా అయ్యి వాళ్ళ మీద అవసరం ఉన్న దానికంటే కూడా, అవసరం ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ మీద కక్ష పెంచుకుంటున్నారేమో అన్న అనుమానం కలుగుతుంది. రాజకీయాల్లో కక్షలకి ఆవేశాలకి అవకాశం లేదు. ఎంత ఎక్కువ కక్ష పెంచుకుంటే అంత ఎక్కువ నష్టం జరిగిద్ది. అది కొద్దిగా ఆలోచించుకొని అడుగులు వేయాల్సినటువంటి అంశం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అయితే తాడేపల్లిలో ఆఫీస్ ఎదురుగా కూడా కేటీఆర్ గారి ఫ్లెక్సీలు కట్టారు. సరే, రాజకీయంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ మీరు ఇక్కడ మేము కలిసి ట్రావెల్ చేద్దాము, మీరు మా ఎన్నికలకు సపోర్ట్ చేయండి, మేము మీ ఎన్నికలకు సపోర్ట్ చేస్తాను అభిప్రాయంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ తెలంగాణలో ఎక్కడ ఏంటి అని అంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓట్ బ్యాంక్ ఉంది, కానీ తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ లేదు. వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైనా ఉంటే అది కమ్యూనిటీ పరంగా కొంత రెడ్డీస్ ఓట్ బ్యాంక్ ఉండాలి. మరి రెడ్డీస్ ఓట్ బ్యాంకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని కాదని కేటీఆర్ గారికి అవకాశాన్ని కల్పిస్తారా? మరి రెడ్డీస్ అటు పోయి కేటీఆర్ గారిని సీఎం చేద్దామని అనుకుంటారా? 2023 అంటే ఎన్నికల సమయంలో మాత్రం ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో ఎక్కువ మంది రెడ్డీస్ రాలేదు. అప్పుడు కూడా వాళ్ళు కొంత కేటీఆర్ గారితో ట్రావెల్ అయ్యారు. ఎందుకనంటే ఆ 9 ఏళ్లలో వాళ్ళు ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళు ఆ కమ్యూనిటీని దగ్గరగా తీసుకొని ట్రావెల్ చేశారని. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చాలామంది చిన్నగా జారుకొని మొత్తం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఒక కోటరీగా బలంగా ఏర్పడి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కంటే నువ్వే గొప్పోడివి, లేదా భవిష్యత్తు సామాజిక వర్గానికి నువ్వే నాయకుడివి దిక్సూచు అని చెప్పి ఆయన మొలగ చెట్టు ఎక్కిస్తూ ఉన్నారు. ఆయన మొలగ చెట్టు ఎక్కకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకనంటే పవర్ పాలిటిక్స్లో అందుట్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉన్నాయో, ఎక్కువ వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు ఎటువైపు అధికారం ఉంటే అటువైపే ఉంటారు. డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత కులం అనేది ఉండదు, మతం అనేది ఉండదు. డబ్బులు లేని వాళ్ళకి, కొంచెం పరువు ప్రతిష్టలతో ఉండే వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకే ఈ ఎక్కువ భావజాలాలు ఉంటాయి. అంటే అందరినీ అనలేం, కానీ కొద్దిమందిని మనం పరిగణలోకి తీసుకుంటే, అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు ఎదురెళ్తే వాళ్ళు ఎక్కడ కత్తిరిస్తారో, ఏమి నష్టం చేస్తారో, ఎక్కడ సమస్యలు సృష్టిస్తారో అనే దాంతో ఏమైంది, పార్టీ ఫండే కదా అని ఇచ్చేసి సరెండర్ అవుతారు ఇంటర్నల్గా. అది మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే ఇంకోరు వెళ్ళి సరెండర్ కారు. కానీ వంశీ గారు, బీఆర్ఎస్ ఎంపీ బీజేపీకి ఫండ్స్ ఇచ్చారంటే బీఆర్ఎస్కి ఇవ్వకుండా మొన్న, అది కొద్దిగా ఇప్పుడు కొద్దిగా చర్చనీయాంశం అవుతుంది. అలా చాలామంది ఇస్తుంటారండి. దాంట్లో అంటే బీఆర్ఎస్కి ఇవ్వకుండా బీజేపీకి ఇచ్చారనేది కొంత. ఇప్పుడు హెట్రో పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు,
ఆయనే తప్పే ఉంది. ఆయన బీజేపీకి ఆయన డబ్బులు పెట్టి కొనుక్కొని రాజ్యసభ అయ్యాడు అనుకుందాం. ఆయనకేం ఊరక బీఆర్ఎస్ ఎంపీ గారికి ఎంత కొంత కాదండి, ఆయనకి రాజ్యసభ ఊరకి ఇచ్చారని నేను అనుకోవట్లా. ఆయన వ్యాపార దిగ్గజంగా బ్రహ్మాండంగా ఉన్నాడని ఆయన ఊరికి ఇచ్చారని నేను అనుకోవట్లా. ఆయన బాగా ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి, అందుట్లో కమ్యూనిటీలో ఒక మంచి ఒక పిల్లర్ పర్సన్ కాబట్టి ఆయనకి ఇవ్వటం ద్వారా పార్టీకి ఏదో బెనిఫిట్ అయింది. ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. ఆయన ఏం చేశాడు, ఇక్కడ వీళ్ళతో ఉపయోగం ఏంటి, ఢిల్లీతో ఉపయోగం, ఈడీతో ఉపయోగం, ఐటీతో ఉపయోగం, సిబిఐతో ఉపయోగం, లేదంటే పొలిటికల్గా అక్కడ ఉన్నటువంటి వాటితో ఉపయోగం. ఆయన దృక్పథంలో వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి వాళ్ళతో టచ్లో ఉంటాడు. వాళ్ళు ఆయనకే ఫండ్, ఆయన వాళ్ళు బీజేపీకే కాదు, అవసరం ఇంకెవరిని అడిగినా కూడా ఇంకో 2-3 కూడా ఇస్తాడు ఫండ్. అధికారంలో ఉన్న వాళ్ళకే పార్టీ ఫండ్. ఎవరికైనా ఒక బిజినెస్ మ్యాన్ అనే వ్యక్తి ఎందుకైనా మంచిది సేఫ్ జోన్లో ఉన్నాం అని ప్రేమ ఉన్న వాళ్ళకి ఒక 5 రూపాయలు ఎక్కువ, మామూలుగా ఉన్నవాళ్ళకి 5 రూపాయలు తక్కువ నలుగురికి ఇచ్చారనుకోండి, ఎవరు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేదు కదా అని భావిస్తారు. అట్లాగే రాజకీయాల్లో ఎవరు దానికి ఏమి అయితే కొంతమంది బయటపడి చేస్తారు, కొంతమంది బయటపడకుండా చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటే దానికి ఒక తీరి ఉండిద్ది, మళ్ళీ వాళ్ళు దానికి ఒక తీరి చెప్తారు, ఇట్లా ఉంటుంది. సరే ఏదన్నా కానీ సరే జగన్మోహన్ రెడ్డి గారి కేటీఆర్ గారి బంధం, మరి కేటీఆర్ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఏపీలో విపరీతమైన అడ్వాంటేజ్ అయిద్దా అంటే నాకు తెలిసి కాదు. వీళ్ళు ఇంత ఎక్కువ బంధం కనపడే కొన్ని కొంచెం ఏపీ ప్రజలకి గతంలో కేటీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ వాళ్ళ మనసుల్లో ఇంకా బలంగా ఉంటాయి కాబట్టి అది కొంచెం నష్టమే చేసి తప్ప ప్రయోజనం చేకూర్చదు. జగన్మోహన్ రెడ్డి గారి బలం కేటీఆర్ గారికి అని ఉపయోగపడిద్దానంటే కొంతవరకు ఆయనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో ట్రావెల్ కాలేని వాళ్ళు, లేక రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత రెడ్డికి ఎవరైనా ఉన్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి రూట్లో వాళ్ళు కొంత కేటీఆర్ గారికి సహకారం చేసేటువంటి రాజకీయ సహకారం అందించే అవకాశం ఉంటుంది. బట్ విన్ సిచ్యువేషన్ అని చెప్పి వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీ చేసుకుని ఉంటారు, దాంట్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కలిసి ఉన్నారు, ఈ రకంగా కూడా కలిసి ఉంటే తప్పే ఉంది, దాంట్లో తప్పేం లేదు కదా. సుధాకర్ ఉన్నారండి. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే ఎవరికి బలం ఎవరికి బలహీనత, ఎవరెవరికి బలం అవుతారు ఎవరెవరికి బలహీనం అవుతారు? మీ ఇద్దరం స్నేహితులమే. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 రాష్ట్రాల అభివృద్ధి జరగాలనుకున్నాం, 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు తొలగిపోవాలనుకున్నాం. అందుకే మేము స్నేహంగా ఉన్నాం, గతంలో స్నేహంగా ఉన్నాం, ఇప్పుడు స్నేహంగా ఉన్నామని బయటికి చెప్పుకొని స్నేహితులుగా ఉంటే ఈ చర్చ జరిగి ఉండేది కాదు సార్. కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ పార్టీకి మాకున్న స్నేహం ఏంటి, ఆ పార్టీకి మాకెక్కడ స్నేహం లేదు అంటూ చెప్పుకుంటూనే సందర్భం వచ్చిన ప్రతిసారి స్నేహం అనేది బయటికి కనిపిస్తుంది. ఇవాళ కేటీఆర్ ఖమ్మంకి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని పాల్గొంటే నాయకన్గూడెం అని సూర్యాపేట ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉంటుంది సార్. అక్కడ వైఎస్ఆర్సీపీ జెండాలతో భారీగా స్వాగతం పలికారు, సీఎం అంటూ నినాదాలు చేశారు. నినాదాలు చేయడమే కాకుండా ఒక రకంగా మంచి బూస్ట్ ఇచ్చారు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులకి వైఎస్ఆర్సీపీ ద్వారా. ఇదే కాకుండా సార్, గతంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు తాడపల్లిగూడెంలో కేసీఆర్ జగన్తో కలిసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కేటీఆర్ జగన్ కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున అంటే బీఆర్ఎస్ మద్దతు చెప్పిన సర్పంచ్ అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మద్దతు లభించింది. వారు ఎక్కడ పోటీ చేయలేదు. అంటే కొంత వైఎస్ఆర్ అభిమానులు అక్కడ ఉంటారు సార్, జగన్కి సంబంధించిన అభిమానులు లేకపోయినా వైఎస్ఆర్ సంబంధించిన అభిమానులు, అదేవిధంగా చంద్రబాబు టీడీపీకి సంబంధించిన అభిమానులు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటారు కాబట్టి వారు బీఆర్ఎస్కు బహిరంగ మద్దతు పలికారు. మద్దతు పలికిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, ఒక రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నది జలాల అంశం ఒకటి చాలా సీరియస్గా నడుస్తుంది. ఇటీవలే అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆరోపణలు చేశారు కేసీఆర్ మీద, అదేవిధంగా హరీష్ రావు మీద. అట్ ది సేమ్ టైం జగన్ పైన కూడా ఆరోపణలు చేశారు. జగన్తో బీఆర్ఎస్ సఖ్యతగా మిగిలింది. మెదిలి కృష్ణా జలాలను రాయలసీమకి తరలించుకుపోండి, రాయలసీమను రతనాలసీమ చేసుకోండి అన్నారు. రోజా ఇంటికెళ్ళి రొయ్యల పులుసు చేసి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించారు కేసీఆర్ అంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు ఎక్కడా కూడా దాన్ని వ్యతిరేకించలేదు. ఎక్కడా కూడా మేము జగన్ పార్టీతో మాకు ఏది స్నేహం ఉందని ఎక్కడ చెప్పట్లేరు. మేము ఆ పార్టీకి మధ్య స్నేహం ఎక్కడ లేదని చెప్తున్నారు. చెప్పుతూ ఇది బయటికి కనిపించేసరికి ఇది రకమైన చర్చ వస్తుంది సార్. వస్తున్నప్పటికీ జగన్ ద్వారా
రెడ్డి ఓట్లు అనేటి ఇక్కడ పోలరైజేషన్ అవుతాయంటే అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా బలమైన నాయకుని ఆయన ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కేటీఆర్ ద్వారా ఏమైనా ఓట్లు జగన్కి లాభిస్తారు లేదు. ఇటీవల జరిగిన ఎన్నికలలో చూసాం, అక్కడ భారత రాష్ట్ర సార్ అంటే ఎవరెవరికి బలం అవుతారని చూసినప్పుడు కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం బలం అవుతారనేది పెద్దగా చెప్పలేం, పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బలం కేటీఆర్ గారికి ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం అక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది కేటీఆర్ గారితో ట్రావెల్ అవుతున్నారా? ఇప్పుడు చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయనకు ఒక నెట్వర్క్ ఉండిద్ది. వాళ్ళు మొన్న ఎలక్షన్లప్పుడు డైరెక్ట్గానే ఇక్కడ కేటీఆర్ గారి కోసం పనిచేశారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఓట్ బ్యాంకు లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సన్నిహితులు లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్స్ని ఎక్కువ మందిని కేటీఆర్ గారి దగ్గరికే ఎక్కువగా ఇంకా తీసుకెళ్తున్నారు. అందుకని ఆ ఓట్ బ్యాంకు కేటీఆర్ గారికి ఎక్కువ మంది కూడా అక్కడి నుంచే ఆ సపోర్ట్ ఉంటుంది అనేది కనపడుతుంది కదా. అంటే రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ అయ్యారు, కానీ రేవంత్ రెడ్డి గారికి కూడా చాలామంది మన ఎలక్షన్లో వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ఆయన అన్ని సమన్వయం చేసుకుని స్ట్రాంగ్గా అయిన తర్వాత చిన్నగా చాప కింద నీరులా చిన్నగా పోయి చేరుతూ ఉన్నారు. చేరి నువ్వే ఇంద్రుడివి నువ్వే చంద్రుడు అంటున్నారు, మొల చెట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బిహైండ్ స్క్రీన్లో ఇంకా అంటే ఎక్కువ మంది ఉన్నా కానీ కొంతమంది ఇంకా పూర్తిగా అటు కేటీఆర్ గారితో ఉన్నారా అన్న చర్చకి ఏమంటావు? అధికారం ఎక్కడుంటే ఇలాంటి వాళ్ళు అక్కడే ఉంటారు సార్. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి టీము కావచ్చు, బహిరంగంగా బీఆర్ఎస్కు మద్దతు పలికారు. హైదరాబాద్లో మకాం వేసి బీఆర్ఎస్ గెలవడానికి ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ గెలవడం కోసం చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. దానికి ప్రధాన కారణంగా మనం చూస్తే రాజకీయ బంధం అనేది పక్కన పెడితే కేటీఆర్కు ఉన్న వ్యాపార సంబంధాలు ఎక్కువగా ఉన్నాయనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది సార్. బొత్స సత్యనారాయణతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, లేకుంటే మరొక నాయకులతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అనేది ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది సార్. అందులో భాగంగానే 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కేటీఆర్ అవసరాలు అనేది ఆ వర్గానికి సంబంధించిన నాయకులు కాబట్టి ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. ఎట్ ది సేమ్ టైం ఆయన రెడ్డిలో జానారెడ్డిని ఎక్కువ కలుపుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం అంటే ఒకసారిగా జానారెడ్డి వైపు చూస్తుంది. జానారెడ్డిని కలుపుకుపోతున్నారు కాబట్టి జానారెడ్డి ద్వారా రెడ్డి సామాజిక వర్గం ఏమైనా వస్తే రేవంత్ రెడ్డితో వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ అయితే ఒకటి ఉంది సార్ ఇక్కడ. రైట్, ఓకే సుధాకర్, రైట్. నెక్స్ట్ అండి, సభకు డుమ్మా కొట్టి రెండో దశ ల్యాండ్ పూలింగ్. రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేళ రాజధాని చట్టబద్ధత కోసం డిమాండ్. ఈరోజు నారాయణ గారు పూలింగ్ చేశారని నారాయణ గారు రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం వెళ్ళారు, కొబ్బరికాయ కొట్టారు, మొదలు పెట్టారు. మొదలు పెట్టగానే అక్కడ మా